నమస్తే ఫ్రెండ్స్. బయట ఫుల్లుగా వర్షం పడుతుంది. నేనైతే వేడి వేడిగా వడలు వేసుకొని తింటున్నాను. ఏం వడలు అనుకుంటున్నారా? బబ్బెర వడలండి. బబ్బెర వడల్లో చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలను పెట్టుకొని తింటున్నాను. టేస్ట్ చాలా అంటే చాలా బావుంది. మీకు కావాలనుకుంటున్నారా? మీరు తినాలనుకుంటున్నారా? ఇంకా లేట్ ఎందుకండి? వేడి వేడిగా బబ్బెర వడలను చేసుకొని తినండి. వర్షంలో ఫుల్లుగా తడిశాను. జలుబయిందండి. నా వాయిస్‌ని చూసి ఎవరో మాట్లాడారని అనుకోవద్దు. తెల్ల బొబ్బర్లను తీసుకున్నాను. ఇందులో ఎర్ర బొబ్బర్లు, కొన్ని పెసలు, కొన్ని శనగలు కూడా యాడ్ అయ్యాయి. అంటే 4 రకాలుగా యాడ్ అయ్యాయి. కానీ తెల్ల బొబ్బర్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇవి మంచిగా కడగాలండి. బొబ్బర్లను మంచిగా వాష్ చేసుకొని, వాటర్‌ని పోసి మూత పెట్టేసుకొని, ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. మూత తీశాక చూడండి, ఇలా త్రుంచితే మనం గోరుతో గిల్లితే 2 ముక్కలయ్యేలా నానాలి. ఇప్పుడు మిక్సీ కప్పు తీసుకొని మనం నానబెట్టుకున్న బొబ్బర్లని వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీని ఆపుతూ, ఆన్ చేస్తూ, ఆపుతూ, ఆన్ చేస్తూ రుబ్బాలి. ఏ మాత్రం వాటర్ వేయకుండా రుబ్బుకోవాలి. ఇలా మూత తీసి చూపిచ్చాను చూడండి, పిండి ఇంత మంచిగా రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత ఒక గిన్నెలో పిండిని వేసేసుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ వరకి బొబ్బర్లను తీసుకొని నానబెట్టి పిండి రుబ్బానండి. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. మిగతా బొబ్బర్లను కూడా మిక్సీ కప్‌లో వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ వేయకుండానే రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత పిండినంతా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. నేను ఊల్రో తీసుకున్నానండి బొబ్బర్లు. సూపర్ మార్కెట్‌లో తీసుకోలేదు. ఊల్రో తీసుకున్నాను కాబట్టి అవి కొన్ని, ఇవి కొన్ని యాడ్ అయిపోయినాయంట. వాళ్ళు పండించినప్పుడే వాళ్ళు చెప్పారు. ఒక పెద్ద ఉల్లిపాయను పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నేనైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బొబ్బర్లు రుబ్బేటప్పుడే పచ్చిమిర్చిని, ఉల్లిపాయలని, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్‌ని, అల్లం ఎల్లిగడ్డని, కొత్తిమీరని, కరివేపాకును కూడా వేసేసుకొని రుబ్బుకోవచ్చు. నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుందని 2 రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక కట్ట పుదీనాను కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు రుబ్బిన పిండిలో మనం కట్ చేసుకునే అన్నిటిని వేసేసుకోవాలి. ఒక స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్‌ని అప్పటికప్పుడు ఫ్రెష్‌గా రెడీ చేసి వేసేసుకోవాలి. టేస్ట్‌కి తగినంతగా సాల్ట్‌ని వేసుకోవాలి. ఒక స్పూన్ వరకి జీలకర్రని వేసుకోవాలి. కొంచెము పసుపుని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కంటిన్యూగా వారం రోజుల నుంచి వర్షం పడుతుంది కదా! ఏమి చేసుకొని తిన్నా నోటికి రుచి దొరకట్లేదు. ఇంట్లో బొబ్బర్లు ఊరు నుంచి తీసుకొచ్చినయి ఉన్నాయి కదా అని నైట్ నానబెట్టేసి బొబ్బరి వడలను చేస్తున్నాను. స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ తీసుకొని అరిచేతిలో ఆయిల్‌ని రాసిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని మధ్యలో బిల్లలాగా రౌండ్‌గా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్ కొట్టేసి మనము ఆయిల్‌లో వదలడమేనండి. ఈ బొబ్బరి వడలు మా అమ్మ ఎలా చేసేదో తెలుసా అండి? బొబ్బరికాయను చెట్ల నుండి తెంపుకొని వచ్చిన తర్వాత బొబ్బరికాయలను ఒలిస్తే బొబ్బర్లు వస్తాయి కదా! బొబ్బర్లను ఒలిచిన తర్వాత ఇలా గారెలు చేస్తుండే. టేస్ట్ అయితే చాలా బావుంటుండే. అప్పుడు మిక్సీ ఉండేది కాదు. రోట్లోనే రుబ్బిన తర్వాతే గారెలను చేస్తుండే. చాలా అంటే చాలా కమ్మగా ఉండేటియండి. ఫ్రెష్‌గా బొబ్బరికాయని తెంపుకొచ్చి పెరట్లో నుంచి తన బొబ్బర్లు ఒలిసి, నూరి బొబ్బరి వడలను చేస్తుండే. మేమైతే వర్షం పడేటప్పుడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళము. ఇలా రెడ్‌గా కాలిన తర్వాత ఒక టిష్యూ పేపర్‌ని ఒక ప్లేట్‌లో వేసేసుకోవాలి. టిష్యూ పేపర్ అంతా ఆయిల్ పీలుస్తుంది కదా! ఆయిల్ ఏముండదు. మనం ఇందులో వంట సోడా వేయలేదు కాబట్టి ఆయిల్ పీల్చదు. ఆయిల్ పీల్చకుండానే బొబ్బరి వడలు చాలా బాగా వస్తాయి. టిష్యూ పేపర్ వేసిన తర్వాత మనం రెడ్‌గా ఫ్రై చేసిన వడలన్నిటిని టిష్యూ పేపర్ పైన వేసేసుకొని మిగతా వడలను కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి. చూడండి, ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ రెడ్‌గా కాలిన తర్వాతే వడల్ని ప్లేట్‌లో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఇలా బొబ్బరి వడలను చేసుకోవడం వల్ల సగం పిండి చేశాను. సగం పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి తర్వాత రోజైనా చేసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ టైంలోనైనా చేయొచ్చు. నేను మధ్యాహ్నం చేశానండి. నాకు అన్నం తినలేదు ఈరోజు. నేను వడలను చేసుకొని మాత్రమే తినేసాను. అన్నం తినాలనిపించట్లేదు. ఏం తినాలనిపించట్లేదు. అందుకే గారెలు మాత్రమే చేసుకొని తింటున్నానండి. చూడండి, ప్లేట్‌లో
బొబ్బరి వడలను పెట్టేసుకొని చాట్ మసాలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని తింటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కావాలనుకుంటే మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. టేస్ట్ అదిరిపోతుంది. నేను చేసిన బొబ్బరి వడల వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి. లైక్ కొట్టడము మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి షేర్ చేయండి.